హే గాయ్స్, వెల్కమ్ టు ఆల్మో ఫ్యామ్. ఈరోజు మనం స్ట్రీట్ స్టైల్ చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. సో ఎప్పుడైనా చట్నీ చేసుకోవాలి కానీ గ్రీన్ చిల్లీస్ లేవు అని చట్నీ చేసుకోకుండా ఆగిపోయిన సందర్భాలు ఉన్నాయా? అయితే ఈ రెసిపీ ఫాలో అయిపోండి. దీనికైతే అసలు గ్రీన్ చిల్లీసే అవసరం లేదు. సో ఈ చట్నీ చేయడానికి ముందుగా మిక్సీలో 1 కప్ మంచి పప్పులు, ఒక 4 to 5 ఎండుమిర్చి వేసుకోండి. ఎక్కువ కారం కావాలనుకుంటే ఒక 6-7 ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత 1 స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. కలర్ చూసారా అండి ఎంత ఎర్రగా వచ్చిందో. స్పైసీనెస్ అయితే సూపర్ ఉన్నింది అసలు. సో ఇంకా తాలింపు చేసేసుకుందాం. ఒక బాణీలు పెట్టి ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అవగానే ఒక 1 స్పూన్ ఆవాలు వేయాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత ఒక ఎండుమిర్చి చిన్న పీసెస్గా తుంచి వేయాలి. ఎండుమిర్చి కొంచెం వేగిన తర్వాత ఒక 1/2 స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. జీలకర్ర కూడా వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ బాగా వేగాక కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటే తాలింపు కూడా రెడీ. ఆనియన్స్ బాగా వేగాక ఇలా కలర్ చేంజ్ అవుతాయి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న చట్నీలో కొద్దిగా వాటర్ మిక్స్ చేసి తాలింపులో యాడ్ చేసేస్తే మనకు కావాల్సిన చట్నీ రెడీ. చట్నీ ఇడ్లీలోకి, దోశలోకి, ఉప్మాలో కూడా సూపర్గా ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసేయండి. సో ఇదే అండి ఇవాల్టి వీడియో. మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి రెసిపీస్ కావాలంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసేయండి. అదే చేత్తో సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. కీప్ ఫాలోయింగ్ ఆల్మో ఫ్యామ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్.